మన దేశ రాజకీయాల్లో గవర్నమెంట్ ని ప్రశ్నించడం తప్పు కాదు. అపోజిషన్ గా ఉండి ప్రభుత్వ పాలసీస్ ని క్రిటిసైజ్ చేయడము తప్పు కాదు. ప్రధానమంత్రి గారి ఫారిన్ పాలసీని ప్రశ్నించడంలో కూడా ఎలాంటి తప్పు లేదు. అది డెమోక్రసీలో ఒక చాలా హెల్దీ థింగ్. కానీ ఏం మాట్లాడుతున్నాం అనేది మాత్రమే కాదు, ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేని గురించి చెప్తున్నానంటే, మీకు ఇది విన్న తర్వాత తెలిసిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కానీ తెలియని వాళ్ళకి మాత్రం చాలా అసహ్యంగా అనిపిస్తుంది. రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ వీళ్ళని చూస్తూ ఉంటే చిచి వీళ్ళ ఈ దేశంలో నాయకులుగా ఉన్నది అనే ఆలోచన కూడా వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది. అండ్ ఈ వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఎందుకంటే నేను మీకోసం ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియోస్ చేస్తున్నా, మనకు రీచ్ అయితే తక్కువగా ఉంటుంది. సో మీరు లైక్ కొడితే ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సరే, ఇంకా మన టాపిక్ లోకి ఎంటర్ అయిపోదాం. మొన్న ఆగస్టు 13th న్యూఢిల్లీలో జరిగిన రచనాత్మక్ కాంగ్రెస్ ఆర్గనైజింగ్ నేషనల్ కన్వెన్షన్ లో రాహుల్ గాంధీ గారు ప్రధాని మోదీ గారి ఫారిన్ పాలసీని టార్గెట్ చేస్తూ ఆయన చెప్పే హగ్ డిప్లొమసీని ఎగతాళి చేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కాంగ్రెస్ నాయకుడు మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గారి కుమారుడు అయిన సందీప్ దీక్షిత్ ని స్టేజ్ మీద హగ్ చేసుకున్నారనమాట. అయితే అప్పుడు సందీప్ దీక్షిత్ ఒక్క మాట అన్నాడు. ఆ మాట ఏంటో తెలుసా? ఇది మెలోనీ అనుకుని నన్ను పట్టుకోలేదు కదా అని. చీప్ అంటే జార్జియా మెలోనీని ఉద్దేశించి ఒక జోక్ చేశారు. దానికి రాహుల్ గాంధీ కూడా తెగ స్పందించారు. అక్కడున్న హాల్ మొత్తం నవ్వుకుంది. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ వరకు చూస్తే చాలా మందికి ఇది ఒక పొలిటికల్ జోక్ లాగా అనిపించవచ్చు. కానీ మనం ఒక్కసారి ఆ జోక్ ని, దాని వెనక ఉన్న మెసేజ్ ని ఆలోచించాలి. ఒక మహిళా ప్రైమ్ మినిస్టర్ ని పట్టుకుని ఇలా పర్సనల్ జోక్ కి తీసుకొని రావటం నిజంగా అవసరమా? పైగా ఆమె విదేశీయురాలు. జార్జియా మెలోనీ ఎవరు? ఆమె ఇటలీకి ఎన్నికైనటువంటి ప్రైమ్ మినిస్టర్. ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో సమానంగా ఒక సావరెన్ కంట్రీకి నాయకత్వం వహిస్తున్న ఎలక్టెడ్ లీడర్ ఆమె. ఒక డిప్లొమాటిక్ కర్టసీగా జరిగిన ఒక చిన్న హగ్గును తీసుకుని దాన్ని ఒక ఉమెన్ లీడర్ కి సంబంధించి పర్సనల్ గా టార్గెట్ చేసి అసహ్యంగా మార్చడం ఎంతవరకు కరెక్ట్? అది అక్కడ అసలు క్వశ్చన్. ఇది కేవలం కామెడీ కాదు. ఒక మహిళను, ఆమె పొలిటికల్ పొజిషన్ ని, పాలసీస్ ని, లీడర్షిప్ ని కాకుండా ఆమె ఒక స్త్రీ అన్న కారణంతో ఒక చీప్ జోక్ కి సబ్జెక్ట్ చేయడం జరిగింది. దట్స్ కాల్డ్ మిసోజనీ. మహిళల డిగ్నిటీ గురించి మాట్లాడే వాళ్ళు ఇలాంటి విషయాన్ని కూడా కాస్త సీరియస్ గా కాదు, చాలా సీరియస్ గా చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎన్నో సందర్భాల్లో ఉమెన్ రైట్స్ గురించి, ఈక్వాలిటీ గురించి, ప్రోగ్రెస్ ఇండియా గురించి మాట్లాడారు కదా. చేసే తక్కువే అనుకోండి. అలాంటి వ్యక్తి ముందు ఇలాంటి జోక్ వచ్చినప్పుడు దాన్ని స్టాప్ చేయాల్సింది పోయి దాంతో కలిసి నవ్వటం అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండ్ చీప్ యాక్ట్ ఆల్సో. ఎందుకంటే ఈ జోక్ లో ఎవరు టార్గెట్ అయ్యారు అన్నది మాత్రమే కాదు, మన రియాక్షన్ ఏంటి అన్నది కూడా మన మెంటాలిటీని, మన కల్చర్ ని చూపిస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే ప్రధాని మోదీ గారిని, ఆయన ఫారిన్ పాలసీని క్రిటిసైజ్ చేయాలంటే చాలా జెన్యూన్ ఇష్యూస్ ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ గురించి చక్కగా మాట్లాడొచ్చు. అలాగే ఫారిన్ రిలేషన్స్ గురించి ప్రశ్నించొచ్చు, నిలదీయొచ్చు. ఇండియాకి ఏం బెనిఫిట్ వచ్చింది, లేకపోతే ఏం డిసడ్వాంటేజ్ జరిగింది అని కూడా అడగొచ్చు. పాలసీని అటాక్ చేయండి, డెసిషన్స్ ని క్వశ్చన్ చేయండి, గవర్నమెంట్ ని కూడా క్రిటిసైజ్ చేయండి. కానీ ఒక ఫారిన్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ గురించి పర్సనల్ గా జెండర్ బేస్డ్ జోక్ ఎందుకు? ఇది పొలిటికల్ ఇమాజినేషన్స్ కూడా ఒక ఫెయిల్యూర్. ఎందుకంటే ఒక సీరియస్ పొలిటికల్ డిబేట్ కి బదులు పర్సనల్ జోక్స్ ని ఎంచుకున్నారు. చూడండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే పొజిషన్ సాధారణమైన పొజిషన్ కాదు. అది ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆ పొజిషన్ లో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలను దేశంలో మాత్రమే కాదు, దేశం బయట దేశాలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఒక G7 దేశానికి చెందినటువంటి సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు డిప్లొమాటిక్ జకారాం అనే విషయం కూడా ఉంటుంది, అందులోనూ ఒక మహిళ గురించి. ఇది చూస్తున్నప్పుడు ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి కదా, అందులో ఇటలీ ప్రజలు చూస్తారు కదా. ఇండియన్ మెంటాలిటీస్ ఇంత చీపా, ఇంత కల్చర్లెస్సా? అసలు వీళ్ళకి సంస్కారం అనే పదానికి అర్థం కూడా తెలియదా? ఒక ప్రైమ్ మినిస్టర్ ని వాల్యూ చేయడం కూడా తెలియదా? వాళ్ళ దేశం ప్రైమ్ మినిస్టర్ ని వాల్యూ చేయట్లేదు, ఒక స్త్రీని కూడా కించపరుస్తున్నారు, చిల్లర దేశం అని దేశాన్ని నిందిస్తారు. రాహుల్ గాంధీ తన వాళ్ళ చుట్టూ మనుషులు వీళ్ళందరి కోసం దేశాన్ని నిందించే పరిస్థితికి తీసుకొచ్చే అపోజిషన్ ఉంటే అలాంటి లీడర్స్ ని దేనితో కొట్టాలి? ఒక్కసారి ప్రజలు మీరే ఆలోచన చేసుకోండి. ఇవే యాంటీ నేషనల్ థింగ్స్ అంటే టెర్రరిస్టులతో చేతులు కలిపితేనే కాదు. భారతదేశం యొక్క పరువును, స్త్రీని గౌరవిస్తుంది భరతమాత అని చెప్పుకునే భారతదేశంలో వాళ్ళు మరొక ప్రధాని అయినటువంటి స్త్రీని అవమానిస్తే ఆ దేశం వాళ్ళు కాండ్రించి ఉమ్మేస్తారు. అసలు ఇలాంటి సమయంలో ఒక ఫారిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి
ఒక జెండర్ బేస్డ్ పర్సనల్ రిమార్క్ చేయడం కేవలం ఒకరోజు సోషల్ మీడియా కాంట్రవర్సీగా ముగిసిపోయే విషయం అయితే కాదు ఫ్రెండ్స్. ఇది ఇండియాలో పొలిటికల్ క్లాస్ డిప్లొమాటిక్ ఇష్యూస్ ని ఎంత సెన్సిటైజ్ చేస్తుందో తెలుసా. ఇది ఎగ్జాంపుల్ గా మారొచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వస్తుంది. రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీ నుంచి మల్టిపుల్ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చారు కదా, మరి ఆ ఫ్యామిలీకి డికేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ డిప్లొమసీ కూడా ఉంది కదా. ఫారిన్ పాలసీకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించిన విషయాల్లో ఆ పొలిటికల్ లెగసీకి చాలా హిస్టరీ కూడా ఉంది కదా. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక ఫారిన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ గురించి మాట్లాడేటప్పుడు పదాల విషయంలో ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలా వద్దా మీరే చెప్పండి. అందుకే ఇది కేవలం ఒక జోక్ గురించి కాదు, ఇది పొలిటికల్ మెచ్యూరిటీ గురించి. అపోజిషన్ చేయండి, ఎవ్వరూ కాదని కూడా అనరు. ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు ప్రొటెస్ట్ చేసినా ఎవరు ఏమనలేరు. కానీ ఒక మహిళా నాయకురాలి డిగ్నిటీని ఒక నవ్వు కోసం ఉపయోగించొద్దు. ఇది విట్ కాదు, అది డిప్లొమసీ కూడా కాదు, అది పొలిటికల్ మెచ్యూరిటీ కూడా కాదు. ఇంకా పెద్ద కాంట్రడిక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఒకవైపు ఉమెన్ డిగ్నిటీ అంటారు, ఈక్వాలిటీ అంటారు, ఉమెన్ రైట్స్ గురించి మాట్లాడతారు, ఒకవైపు ఏమో ఉమెన్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ విదేశీయురాలని అవమానిస్తారు. చీప్ పొలిటికల్ జోక్స్. ఇది ఏ కైండ్ ఆఫ్ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ మీరే చెప్పండి. ప్రోగ్రెసివ్ గా నాకైతే కనిపించట్లేదు. ప్రోగ్రెసివ్ వాల్యూస్ ని నిజంగా ఫాలో చేయటం వేరు. ఒక ఉమెన్ లీడర్ ని ఆమె పాలిటిక్స్ మీద అటాక్ చేయండి, అసలు మనకు హక్కు లేదు. ఆమె విదేశీయురాలు, ఆమె పొలిటికల్ డెసిషన్ ని క్రిటిసైజ్ కూడా చెయ్యండి, కానీ చేసే హక్కు కూడా మనకు లేదు. ఎందుకంటే ఆమె ఇటలీ దేశస్తురాలు, మన దేశంలో లేదు. అండ్ అన్నట్టు ఈ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మ కూడా ఇటలీ దేశస్తురాలు అనుకుంటా. అంటే వాళ్ళ సొంత దేశం ప్రైమ్ మినిస్టర్ ని మా దేశం ప్రైమ్ మినిస్టరే అన్నట్లు చాలా చీప్ గా మాట్లాడారు కదా. ఎందుకంటే వాళ్ళ సొంత దేశం అయినప్పటికీ కూడా, ఏది రాహుల్ గాంధీ వాళ్ళ మమ్మీ వాళ్ళ సొంత దేశం అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారని అప్పుడప్పుడు హాలిడేస్ కూడా వెళ్ళొస్తూ కూడా, కానీ మెలోని నరేంద్ర మోదీ గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది, మంచి ఫ్రెండ్ లాగా వ్యవహరిస్తుందని నరేంద్ర మోదీని ద్వేషించినంత ద్వేషం వాళ్ళ అమ్మగారి ఊరైనటువంటి ప్రధానమంత్రిని కూడా ఇంత చీప్ గా మాట్లాడుతున్నారంటే మీ ఫ్యామిలీకి ఉన్న లెగసీ చిల్లర పొజిషన్ కి పడేసుకున్నారు. నిజంగానే ఈ భారతదేశంలో చాలా మంది కాంగ్రెస్ ని ఫాలో అయ్యే ప్రజలకు ఇలాంటి చిల్లర నాయకులే నచ్చుతారు. ఎస్, నాకు చాలా అసహ్యంగా ఉంది తెలుసా. ముఖ్యంగా ఒక ఫారిన్ ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన పొలిటికల్ లీడర్స్ చేసే మాటలు దేశం బయట కూడా వినిపిస్తాయి. మన దేశం గురించి ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. మన పొలిటికల్ కల్చర్ ఎలా ఉందని చూస్తారు. మన నాయకులు ఫారిన్ లీడర్స్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారని అబ్జర్వ్ చేస్తారు. మన పార్లమెంట్ లో ఉన్న పెద్ద నాయకులు ఇంటర్నేషనల్ డిప్లొమసీని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు. లేకపోతే మన దేశాన్ని ఇతర దేశాల ముందు కించపరచాలి, తక్కువ చేయాలని రాహుల్ గాంధీ ఇలాంటివన్నీ చేస్తున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించాలి, అలాగే విదేశాలతో మనం పెట్టుకునే బిజినెస్ డీల్స్ కట్ ఆఫ్ చేయాలి. భారతదేశంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నది ఈ కాక్రోచ్లతో కలిసి ఆల్రెడీ నాశనం పట్టిస్తూ ఉన్నారు ఇన్సైడ్ కంట్రీలో. ఇప్పుడు అవుట్ సైడ్ కంట్రీలో కూడా భారతదేశాన్ని కించపరిచి దిగజార్చి అసహించుకునేలా చేయాలని వీళ్ళు టార్గెట్ చేశారని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఎంటైర్ ఇన్సిడెంట్స్ ని మనం ఒక బార్డర్ పర్స్పెక్టివ్ లో చూడాలి. ఇది మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ మాత్రమే కాదు, ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కూడా కాదు. ఇది పొలిటికల్ క్రిటిసిజం కి ఒక లిమిట్ ఉండాలా లేదా అనే డిస్కషన్ ని క్రియేట్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో విమర్శ తప్పకుండా అవసరం, కానీ ఆ విమర్శలో కూడా డిగ్నిటీ ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పొలిటికల్ అపోనెంట్స్ ని క్రిటిసైజ్ చేయండి, గవర్నమెంట్ ని కూడా క్రిటిసైజ్ చేయండి అబ్బా, ప్రైమ్ మినిస్టర్ ని కూడా క్రిటిసైజ్ చేయండి, కానీ హెల్తీగా. కానీ ఒక ఉమెన్ లీడర్ ని ఆమె జెండర్ ఆధారంగా పర్సనల్ ఇష్యూస్ తీసుకొని వచ్చి లాగడం అన్నది ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ కి అసలు మ్యాచ్ కాదు. అందుకే నా క్వశ్చన్ మీ అందరికి చాలా సింపుల్ ఫ్రెండ్స్. రాహుల్ గాంధీ గారు, మీకు ప్రధానమంత్రి ఫారిన్ పాలసీస్ పైన క్రిటిసిజం ఉంటే ఆ పాలసీ గురించి మాట్లాడండి, కానీ మీకు మోదీ గారి డిప్లొమాటిక్ అప్రోచ్ నచ్చకపోతే దాన్ని క్వశ్చన్ చేయండి, కానీ మీకు హగ్ డిప్లొమసీ నచ్చకపోతే దాన్ని కూడా ఎఫెక్టివ్నెస్ గురించి డిబేట్ చేయండి. కానీ ఒక మహిళా ప్రైమ్ మినిస్టర్ ని ఎందుకు మీరు పర్సనల్ జోక్స్ లోకి, ఒక అబ్యూజివ్ జోక్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నారు? అది ఒక పొలిటికల్ కన్వెన్షన్ లో నేషనల్ ఆడియన్స్ ముందు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఇది ఒక ఉమెన్ లీడర్ గురించి మాత్రమే కాదు, అలాంటి జోక్స్ సొసైటీలో ఉమెన్ ని ఎలా చూస్తున్నారనే బార్డర్ క్వశ్చన్ ని కూడా రైస్ చేస్తాయి. మనం నిజంగా ఉమెన్ ని ఈక్వల్ గా చూస్తున్నామా? లేదు. లేక పాలిటిక్స్ లో ఉమెన్ కనిపించినప్పుడు కూడా వాళ్ళని వారి పొజిషన్స్ తో కాకుండా జెండర్స్ తోనే చూస్తున్నామా? ఎస్, అదే కదా మరి. ఇది ఆలోచించాల్సిన విషయం. నేను ప్రజలందరికీ ఒకటే మాట చెప్తాను, అంటే నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి, పాలిటిక్స్ లో ఫైట్ చేయండి అబ్బా, పాలసీస్ గురించి ఫైట్ చేయండి, ఐడియాలజీస్ పైన ఫైట్ చేయండి, గవర్నమెంట్ పైన కూడా ఫైట్ చేయండి. బట్ స్త్రీ డిగ్నిటీని పొలిటికల్ గా ఆమె ఎదుగుతున్నప్పుడు నా మీద కూడా ఎంత టార్గెట్ చేస్తారు? హెల్దీగా మీకు డిస్కషన్ చేయడం చేత కాకపోతే పర్సన్ క్యారెక్టర్ ని మాత్రము తక్కువ చేసి చూపిస్తారు. ఇది ప్రోగ్రెసివ్ కాదు, పాలిటిక్స్ కాదు. దట్స్ కాల్డ్ బ్యాడ్ పాలిటిక్స్ డ్రెస్డ్ అప్ యాజ్ ఎ జోక్. చివరగా మీ అందరిని ఒకటి అడుగుదాం అనుకున్నాం. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము చెప్పండి? సీరియస్ క్వశ్చన్స్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్, ఆల్టర్నేటివ్ పాలసీస్, గవర్నమెంట్ నుంచి అకౌంటబిలిటీ, అది కూడా హెల్తీ అపోజిషన్ ఉండాలని. కానీ
పర్సనల్ థింగ్స్ తీసుకొచ్చి, జెండర్ బేస్డ్ జోక్స్ తీసుకొచ్చి, ఫారెన్ ఉమెన్ లీడర్ని టార్గెట్ చేసి, కామెంట్స్ చేసి, వాటిని నవ్వుకొని చప్పట్లు కొట్టుకొని ఇవి అపోజిషన్కి స్ట్రెంత్ ఇవ్వవు. పైగా అపోజిషన్ క్రెడిబిలిటీని డ్యామేజ్ చేస్తాయి. అందుకే నా మెసేజ్ అయితే చాలా క్లియర్గా ఉంది. మళ్ళీ చెప్తున్నా, క్వశ్చన్ చేయండి, అన్నింటినీ క్వశ్చన్ చేయండి. మహిళా లీడర్ డిగ్నిటీని దయచేసి మీ చిల్లర జోక్స్ కోసం, మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఒక నాయకుడి అసలు క్యారెక్టర్ పవర్ ఉన్నప్పుడు మాత్రమే కాదు, పవర్ని క్వశ్చన్ చేస్తున్నప్పుడు కూడా ఎలా మాట్లాడుతున్నాడో దాంట్లో కూడా కనిపిస్తుంది. మన రాజకీయాల్లో డిసగ్రిమెంట్స్ తప్పకుండా ఉండాలి, డిబేట్స్ కూడా చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, క్రిటిసిజం కూడా ఉండాలి. కానీ అన్నింటికంటే ముందు డిగ్నిటీ ఉండాలి. పవర్ ఉన్నప్పుడే కాదు, పవర్ దిగినప్పుడు పవర్లో ఉన్న వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. అవే మెచ్యూర్ పాలిటిక్స్, అదే రెస్పాన్సిబుల్ అపోజిషన్, అండ్ అదే మన ప్రజాస్వామ్యానికి అవసరం కూడా. మరి మీరేమంటారో తప్పకుండా మీరు కమెంట్ చేయండి. వీడియో ఫుల్ వరకు చూసారు అంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అప్పుడే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు నేను సైతం దేశం కోసం.